పడుతుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని ఆలోచిస్తుండగా స్వీట్ కార్న్ కనిపించింది. అయితే స్వీట్ కార్న్ ఉడకపెట్టి తినే మూడ్ లేకుంటే ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. అందుకే స్వీట్ కార్న్ ఇలా ఒలిచేసుకొని ఆల్రెడీ ఉన్న రైస్ని విడదీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇలా మగ్గించాక అందులో స్వీట్ కార్న్ వేసేయాలి. స్వీట్ కార్న్ వేసిన తర్వాత స్వీట్ కార్న్ కొంతసేపు బాగా కలపాలి. కలిపిన తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అంటే కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం అది మంచిగా ఆయిల్ పట్టినట్లు మంచిగా వేపుతాము. వేపిన తర్వాత సరిపోయినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా నేను సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంతసేపు కలిపిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు తర్వాత గరం మసాలా లైట్గా వేసుకున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా లైట్గా వేసుకున్నాను, ఘాటు వస్తుంది కాబట్టి. తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాను. ఆల్రెడీ విడదీసిన రైస్ని ఒక పళ్ళెంలో ఉంచుకున్నాను. దాన్ని ఆల్రెడీ మగ్గిన దాంట్లో ఇలా ఆల్రెడీ మీకు చూపిస్తున్న విధంగా కర్రీ అంతా మంచిగా స్పైసెస్ పడతాయి. పట్టిన తర్వాత మనం ఇలా రైస్ వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడాలి మనం. అయితే నేను టేస్ట్ చూసాను, చాలా టేస్టీగా ఉంది, కానీ వేడిగా ఉంది. కొంతసేపు ఆగి నేను తిన్నాను. అవన్నీ స్పైసెస్ అయితే చాలా బాగా మొత్తం రైస్కి స్వీట్ కార్న్కి చాలా బాగా పట్టింది, చాలా బాగుంది.